అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ వేణుగోపాల్, కన్సల్టెంట్ ఫిజిషియన్ అట్ వేణు విద్యా హాస్పిటల్ నల్గొండ. చాలామంది అడిగే ప్రశ్న, సార్ కెన్ ఏ వైరల్ ఫీవర్ టర్న్ ఇంటూ వర్స్ సిచ్యుయేషన్? వైరల్ ఫీవర్స్ చాలా ర్యాపిడ్గా, ఫాస్ట్గా వితిన్ 24 hours to 48 hours వర్స్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. సో వైరల్ ఫీవర్స్ కాంప్లికేషన్స్ హైపోటెన్షన్ అంటే బీపీ లో అవ్వడము, అక్యూట్ కిడ్నీ ఇంజరీ అవ్వడము, అండ్ ఈవెన్ లైక్ వైరల్ డెంగ్యూ పిక్చర్స్లో ప్లేట్లెట్స్ డ్రాప్ అవ్వడము, బ్లీడింగ్ అవ్వడము, కడుపులో ఊపిరితిత్తులో నీరు రావడము, ఇలాంటివన్నీ కూడా తొందరగా ఫాస్ట్లో మనకి వర్సన్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. సో అందుకనే వైరల్ ఫీవర్ అయినా కానీ వితిన్ 48 hours రెస్పాండ్ అవ్వట్లేదు, ప్రాబ్లం ఎక్కువ ఉంటుంది, ఫీవర్ కంటిన్యూస్ వస్తుంది అంటే మీరు ఖచ్చితంగా మీ డాక్టర్ని కలిసి అది డయాగ్నోస్ చేసుకొని ఎలాంటిది అనేది డయాగ్నోస్ చేసుకొని తగిన ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది. సో మోస్ట్ ఆఫ్ ది టైం వైరల్ ఫీవర్స్లో ఎలాంటి యాంటీబయాటిక్స్ వర్కౌట్ అవ్వవు. ఓన్లీ థింగ్ సపోర్టివ్ కేర్ మాత్రమే కావాలి. సపోర్టివ్ కేర్ అంటే సిమ్టమాటిక్, పేషెంట్కి ఎలాంటి కంప్లైంట్స్ ఉంటే దాన్ని సబ్సైడ్ అయ్యేటట్టు మనం సపోర్టివ్ కేర్ ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ విచ్ ఈస్ కంప్లీట్లీ ట్రీటబుల్ అండ్ క్యూరబుల్, 100% రికవరీ ఉండే ఛాన్సెస్. ఓన్లీ థింగ్ ఈజ్ యూ హ్యావ్ టు ప్రజెంట్ ఎర్లీ టు ద హాస్పిటల్, అంటే తొందరగా ప్రజెంట్ అవ్వాలి. కాంప్లికేషన్స్ అన్నీ వచ్చాక ఒక్కొక్కసారి మనకి వర్సన్ అయ్యి ఈవెన్ రేర్ కేసెస్లో బ్లీడ్ అయ్యి డెత్ కూడా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ధన్యవాదాలు.